నమస్కారం. ఈటీవీ2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. మహాశివుడు లయకారుడు, సమస్త సిద్ధి ప్రదాత, బోలాశంకరుడిగా పూజలందుకుంటున్న ఆ స్వామి నిరాకారంగా లింగ రూపంలో దర్శనమిస్తాడు. ధర్మం 4 పాదాల నడయాడే చోటుండే ఆ స్వామిని భక్తితో పిలిస్తే చాలు వచ్చి ఆదుకుంటాడు. కోరిన వరాలిచ్చి సేద తీరుస్తాడు. ఈ సృష్టి సమస్తమంతా విస్తరించిన మహాదేవునికి లెక్కలేనన్ని పేర్లు. అలా పరమశివుడు ఓంకార సిద్ధేశ్వర స్వామిగా కొలుపులందుకుంటున్న శైవధామం ఓంకారం. కర్నూలు జిల్లాలో ఉన్న ఈ దివ్యక్షేత్రంలోని అతి పురాతన దేవాలయం ఓంకార సిద్ధేశ్వర స్వామి ఆలయం. ఈనాటి తీర్థయాత్ర కార్యక్రమంలో ఆ దివ్యాలయ విశేషాలను తెలుసుకుందాం రండి. ఓంకారంలోని శ్రీ ఓంకార సిద్ధేశ్వర స్వామి ఆలయం ప్రశాంతమైన వాతావరణంలో ప్రకృతి అందాల నడుమ అలరారుతుంది. ఈ ఆలయాన్ని సందర్శించవచ్చే భక్తులకు కావాల్సినంత ఆధ్యాత్మిక ఆనందాన్నిచ్చే ఈ దివ్యక్షేత్రంలోని అణువణువు శివనామ స్మరణంతో శివ పరివార దేవతల మందిరాలతో అలరారుతోంది. ఈ దివ్యాలయంలోకి వెళ్దాం పదండి. ఈశ మహేశ పరమేశ అని భక్తులు కోటి నామములతో కొలిచే దైవం ఆ పరమేశ్వరుడు. ఊరూరా వెలసిన ఆ స్వామి భక్తుల సంకటములన్నీ తొలగించే భోళాశంకరునిగా ఖ్యాతికెక్కాడు. అలా శివునితో శివ పరివార గణ దేవాలయాలతో పునీతమైన పుణ్యధామం ఓంకారం. ఈ క్షేత్రంలోని శ్రీ ఓంకార సిద్ధేశ్వర స్వామి ఆలయం మహిమాన్విత శైవధామంగా వినుతికెక్కింది. కర్నూలు జిల్లా ఓంకారంలో ఉన్న ఈ ఆలయం అటు ఆధ్యాత్మిక పరంగా ఇటు చారిత్రక పరంగా ఎంతో ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. అత్యంత సహజ సిద్ధమైన వాతావరణంలో ప్రకృతి అందాల నడుమ అలరారుతున్న ఓంకారం దివ్యక్షేత్రం సందర్శించవచ్చే భక్తుల్ని అమితంగా ఆకర్షిస్తుంది. ఓంకార క్షేత్రం అతి పురాతనమైనది. మహనీయులు తపోధనుల పాద స్పర్శతో పునీతమైన పుణ్యధామం. అలాగే సప్తఋషులు ఇక్కడ ఈ ప్రాంతంలోనే తపస్సు చేశారని ఇక్కడి స్థల పురాణాల ద్వారా అవగతమవుతోంది. అశ్వత్థ నారాయణ స్వామి ఇక్కడ చిరంజీవిగా ఉన్నట్టు ఐతిహ్యం. అతి పురాతనమైన ఈ దివ్య క్షేత్రంలో సిద్ధులు యోగులు తపమాచరించారని ఇక్కడి స్థల పురాణాల ద్వారా అవగతమవుతుంది. అతి ప్రాచీన ఈ ఆలయం కొన్ని వందల సంవత్సరాల కిందటి నాటిదిగా ఇక్కడి స్థల పురాణాల ద్వారా తెలుస్తోంది. పూర్వకాలంలో వ్యాస మహర్షి ఇక్కడ సిద్ధేశ్వరలింగాన్ని ప్రతిష్ఠించినట్లు అవగతమవుతుంది. అనంతరంతర కాలంలో ఇక్కడ ఆలయాన్ని నిర్మించి పూజాధికాలు నిర్వర్తించేవారని అవగతమవుతోంది. కర్నూలు జిల్లాలో ఉన్న శైవాలయాలలో ఓ విశిష్టమైన ధామంగా విరాజిల్లుతున్న దివ్యాలయం ఇది.
శివలీలా విశేషాలతో పునీతమవుతున్న ఈ ఆలయ శోభ వర్ణనాతీతం. సాక్షాత్తు వ్యాస మహర్షి ఇక్కడ సిద్ధేశ్వర స్వామి వారిని ప్రతిష్ఠించినట్లు ఇక్కడి స్థల పురాణాల ద్వారా అవగతమవుతోంది. నిత్యం వచ్చిపోయే భక్తజనంతో సందడిగా ఉండే ఈ దివ్యాలయ గర్భాలయం కైలాసాన్ని తలపిస్తుంది. పరమశివుని సాక్షాత్కారాన్ని సొంతం చేసే ఈ దివ్యాలయ గర్భాలయంలో ఓంకార సిద్ధేశ్వర స్వామివారు లింగ రూపంలో దర్శనమిస్తారు. నమః శివాయ నమః శివాయ గంగాధర హర నమః శివాయ నమః శివాయ నమః శివాయ గంగాధర హర నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ గంగాధర హర నమః శివాయ నమః శివాయ నమః శివాయ. గర్భాలయంలో శివలింగం నాగఫణాఫణియుక్తంగా కానవస్తుంది. దక్షాధ్వర నాశకాయ శ్రీ నీలకంఠాయ వృక్షధ్వజాయ అంటూ స్వామిని మనసా వాచా కొలుస్తారు. భస్మాంగరాగాయ మహేశ్వరాయ నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ నిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ గంగాధర హర నమః శివాయ నమః శివాయ నమః శివాయ గంగాధర హర నమః శివాయ. నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ మందాకిని సలిల చందన చర్చితాయ నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ మందార ముఖ్య బహుపుష్ప సుపూజితాయ తస్మై మకారాయ నమః శివాయ. ఈ ఆలయంలో శ్రీ ఓంకార సిద్ధేశ్వర స్వామి వారికి చేసే నిత్యార్చనలు భక్తిమయంగాను ఆధ్యాత్మికమయంగాను సాగుతాయి. అలాగే కార్తీక మాఘ మాసాలలోనూ ఇతర పర్వదినాలలోనూ స్వామిని జల క్షీర పంచామృతాలతో అభిషేకించి పూజలు నిర్వహిస్తారు. ఆయా పూజా విశేషాలు చూడడానికి 2 కనులు చాలవంటే అతిశయోక్తి కాదు మరి. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం. ఈ ఆలయంలో ప్రతి సోమవారంతో పాటు ఇతర పర్వదినాలలో స్వామివారికి చేసే అర్చనాభిషేకాలు నిత్య నూతనం. శుద్ధస్ఫటిక సంకాశం త్రినేత్రం పంచవక్త్రకం గంగాధరం దశభుజం సర్వాభరణభూషితం నీలగ్రీవం శశాంకాంకం నాగయజ్ఞోపవీతినం వ్యాఘ్రచర్మోత్తరీయం చ వరేణ్యమభయప్రదం కమండల్వక్షసూత్రాభ్యామన్వితం శూలపాణినం జ్వలంతం పింగళజటాశిఖామధ్యోదర. భక్తి విశ్వాసాలతో నిర్వహించే ఆయా పూజా విశేషాలలో పాలు పంచుకోవటం భక్తులు తమ అదృష్ట భాగ్యంగా భావిస్తారు. సమన్వితం దిగ్దేవతా సమాయుక్తం సురాసుర నమస్కృతం నిత్యం చ శాశ్వతం శుద్ధం ధ్రువమక్షరమవ్యయం సర్వం వ్యాపినమీశానం రుద్రం వై విశ్వరూపిణం
ఏవం ధ్యాత్వా ద్విజః సమ్యక్ తతో యజనమారభేతు ప్రజననే బ్రహ్మా తిష్ఠతు పాదయోర్విష్ణుస్తిష్ఠతు హస్తయోర్హరస్తిష్ఠతు బాహ్వోరింద్రస్తిష్ఠతు జఠరే అగ్నిస్తిష్ఠతు హృదయే శివస్తిష్ఠతు కంఠే వసవస్తిష్ఠन्तు వక్త్రే సరస్వతీ తిష్ఠతు నాసికయోర్వాయుస్తిష్ఠతు నయనయోర్చంద్రాదిత్యౌ తిష్ఠేతాం కర్ణయోరశ్వినౌ. ఈ ఓంకార క్షేత్రం మహాత్రమైన పుణ్యక్షేత్రం. ఈ క్షేత్రంలో వ్యాస మహర్షి ప్రతిష్ఠ చేసినటువంటి ఓంకార సిద్ధేశ్వర స్వామి. ఇక్కడ మహర్షులు సప్తఋషులు వచ్చి తపస్సు చేశారు. పంచపాండవులు, శ్రీరాములు, ఆంజనేయ స్వామి ఇక్కడ తపస్సు చేశారు. ఎప్పుడు వచ్చినా సరే భక్తులకు ఆకలి అనిపించుకోకుండా అన్నదానము నిత్యము జరుగుతూనే ఉన్నది. సంవత్సరం పూజలు, కార్తీక మాసంలో లక్ష బిల్వార్చనలు, మహాన్యాసపు రుద్రాభిషేకము, ప్రతి పౌర్ణమి రోజు ఉత్సవాలు కూడా జరుగుతుంటాయి ఇక్కడ. మహిమాన్వితమైన ఓంకార క్షేత్రంలో పంచపాండవులు, శ్రీరాముడు, ఆంజనేయ స్వామి వార్లు తపస్సు చేశారని ప్రతీతి. ఆ కారణంగా ఈ క్షేత్రం మరింత మహిమాన్వితమైనదిగా చెబుతారు. భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో కొలువైన ఇతర దేవతా మందిరాలను దర్శించుకుని భక్తితో కైమోడ్పులర్పిస్తారు. ఆ విశేషాలేంటో చూడండి. శ్రీ సిద్ధేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో ఉన్న మరో మందిరం ఉమాదేవి మందిరం. ఈ మందిరంలో కొలువు తీరిన అమ్మవారు సర్వాభూషణ శోభితంగా దర్శనమిస్తుంది. ఉమాదేవి దర్శనం సర్వమంగళకరంగా భక్తులు భావించి కైమోడ్పులర్పిస్తారు. ఇదే ఆలయ ప్రాంగణంలో మరో పక్క శ్రీ గంగామాత ఆలయం ఉంది. గంగామాత దర్శనం చేతనే తమ పాపాలన్నీ పటాపంచలైపోతాయని భక్తుల విశ్వాసం. తన కరుణతో జీవులకు ముక్తిని, మోక్షాన్ని కలిగిస్తున్న గంగామాత దర్శనం సకల పాపహరణంగా భక్తులు భావిస్తారు. శక్తిభూతే సనాతనీ గుణాశ్రయే గుణమయే నారాయణి నమోస్తుతే శరణాగత దీనార్త పరిత్రాణ పరాయణే సర్వస్యార్తి హరే దేవి నారాయణి నమోస్తుతే హంసయుక్త విమానస్థే బ్రహ్మాణి రూపధారిణి కౌశాంభక్షరికే దేవి నారాయణి నమోస్తుతే త్రిశూలచంద్రాహిధరే మహావృషభవాహిని మాహేశ్వరి స్వరూపిణి. శ్రీ సిద్ధేశ్వర స్వామి వారికి కుడివైపున శ్రీ విఘ్నేశ్వరాలయం ఉంది. మహాశక్తిధరే నఘే కౌమారీ రూప సంస్థానే గర్భాలయంలో కొలువు తీరిన శ్రీ విఘ్నేశ్వరుడు అభీష్ట వరసిద్ధి ప్రదాతగా పూజలందుకుంటున్నాడు. ఆ స్వామి దర్శనం సర్వశుభకరంగా భక్తులు భావించి కర్పూర హారతులు, శఠగోప ఆశీర్వచనాలు స్వీకరిస్తారు. ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న మరో పురాతన దేవాలయం శ్రీ వీరభద్రస్వామి ఆలయం. శివోహం గర్భాలయంలో కొలువు తీరిన వీరభద్రస్వామి దర్శనం
సర్వభయహరణంగా భక్తులు భావిస్తారు. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం న చ శ్రోత్ర జిహ్వే న చ ఘ్రాణ నేత్రే న చ వ్యోమ శ్రీ సిద్ధేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో ఉన్న మరో ముఖ్యమైన ప్రాంగణం శ్రీ కాశీనాయన ఆశ్రమం. భూతరూప శివోహం ప్రశాంతమైన వాతావరణంలో అలరారుతున్న ఈ ఆశ్రమ ప్రాంగణంలో అనేక వల్మీకాలు దర్శనమిస్తాయి. ఈ ఆశ్రమ ప్రాంగణంలో అన్నపూర్ణాదేవి, గాయత్రీదేవి, దత్తాత్రేయుడు, అద్దాల మంటపం భక్తుల్ని ఆధ్యాత్మిక తీరాల వైపు తోడ్కొనిపోతాయి. నవా సప్తధాతుర్ నవా పంచకోశాః నవా పాణిపాదం నచోపస్థపాయో చిదానంద రూప శివోహం శివోహం చిదానంద రూప శివోహం. ఈ ఆశ్రమ ప్రాంగణానికి సమీపంలో ఉన్న కొండపై కైలాస వైకుంఠాలను పొందుపరిచారు. విశాలమైన వనసంపద మధ్య ఉన్న కైలాసగిరిలో శివ పరివార దేవతలు, అలాగే వైకుంఠంలో విష్ణు పరివార దేవతలను పొందుపరిచారు. ఓంకారం దివ్యక్షేత్రానికి చేరుకోవటానికి నంద్యాల వరకు వచ్చి అక్కడి నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ధామానికి చేరుకోవచ్చు. మహాదేవుని మహత్తు అపారమైనది. ఆ స్వామి భక్తులు పిలిచిందే తడువుగా వరాలందించే మహత్తర క్షేత్రమిది. శ్రీ ఓంకార సిద్ధేశ్వర స్వామి వారి అపార కరుణా రసామృతం మనందరి మీద వెల్లివిరియాలని కోరుకుంటూ మరో ఆలయ సందర్శనంతో మళ్ళీ కలుసుకునేంతవరకు సెలవు. మరి నమస్కారం.